హలో, గుడ్ మార్నింగ్. పుష్ప అంటే నేమ్ అనుకుంటారా? బ్రాండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన 24 అవర్స్లో సునామీ సృష్టించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో తెలుగు ట్రైలర్కు 44.67 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. సౌత్ ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీ ట్రైలర్ నిలిచినట్టు తెలిపాయి. 8.8 లక్షల లైక్స్తో TFIలో టాప్ 7 ప్లేస్ను పొందినట్టు వెల్లడించాయి. కాగా హిందీ ట్రైలర్కు 50M వ్యూస్ వచ్చాయి. పుష్ప 1 మూవీ రిలీజ్ అయినప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా మార్కెట్లోకి అయితే వచ్చిందండి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం అయితే జరపలేదు. ఫస్ట్ పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు తెలంగాణలో కొంచెం మంచి టాక్ ఉంది. ఆంధ్రలో అయితే సరిగ్గా ఆడలేదు ఫస్ట్ టైం. కానీ 3 days 4 days 1 week తర్వాత ఆంధ్ర కానీ హిందీలో కానీ రికార్డ్ సృష్టించింది. పుష్ప మూవీ 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే దాన్ని సుకుమార్ గారు వాళ్ళంతా కూడా మామూలు సినిమానే తీశారట. కాకపోతే రాజమౌళి గారు ఇచ్చిన ఒక ఐడియాతోటి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఏదో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేసినామంటే ఆ లెవెల్లో ప్రచారం అయితే జరగలేదు. మూవీకి మామూలుగా రిలీజ్ చేశారు. కానీ ఎరగని స్థాయిలో రికార్డ్ సృష్టించింది పుష్ప. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీ కూడా డిసెంబర్ 5th అయితే 5th మన ముందుకు వస్తుంది. ఇండియా సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు 10,200 స్క్రీన్స్ థియేటర్లో, ప్రపంచవ్యాప్తంగా 10,200 థియేటర్లలో RR మూవీ అయితే రిలీజ్ అయింది. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. RR మూవీ మీద ఉన్న రికార్డును మాత్రం బద్దలు కొట్టింది పుష్ప 2. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పుష్ప 2 ట్రైలర్ ఎంతమంది చూశారు, ఎలా ఉంది? మన ఛానల్లో అయితే అందరు కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చూద్దాం. జై హింద్.